సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సమర్థించుకున్నారు. స్టీల్ ప్లాంట్లో అవసరానికి మించి ఉద్యోగుల సంఖ్య ఉందన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకే పని లేదు, ఉత్పత్తి లేదు. స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తేవాలంటే కార్మికుల తొలగింపు తప్పదని కేంద్ర మంత్రి చెప్పారు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమని డిజిన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళన చెందడం అనేది సహజం. వారు కుటుంబానికి భద్రత కావాలనేటువంటి ఆలోచన వారికి ఉండడం సహజం. అయితే ఇందులో సాధ్యాసాధ్యాలను కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను ఉద్యోగస్తుల్ని కానీ కార్మికుల్ని కానీ నేను ఎవరిని తప్పు పెట్టేటువంటి పరిస్థితి లేదు. వారు చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు ఈ రోజున. అంటే గతంలో ఉండవలసిన దానికంటే చాలా అదనంగా ఉద్యోగస్తుల్ని రిక్రూట్ చేసుకోవడం. నేను చాలా పరిశ్రమలో కార్మికుల సంఖ్య ఎంత, ప్రొడక్షన్ ఎంత అనేటువంటి వివరాలు కూడా తీసుకున్నా. ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అటు బొకారోలో కానీ లేకపోతే బెలాయిలో కానీ, ఎంత ప్రొడక్షన్ వస్తుంది, అదేవిధంగా సెయిల్లో ఉన్నటువంటి యూనిట్స్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేటువంటి వివరాలు కూడా నేను సేకరించాను. వాటితో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ చాలా ఎక్కువ ఉన్నారు, ప్రొడక్షన్ చాలా తక్కువ. దీనికి నేను కార్మికుల్ని తప్పుపట్టడం లేదు. ఒక బలమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లేని కారణంగా కొన్ని తప్పులు అక్కడ దొరిలాయి అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా అంగీకరించాం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించడం అంటే అక్కడ వర్క్ లేదు, పర్మనెంట్ ఎంప్లాయీస్కే సరిపడిన ప్రొడక్షన్ లేదు. అక్కడ మనం స్టీల్ ప్లాంట్లో లాభాలకు తీసుకురావాలనుకుంటాం, అనవసరంగా ఉన్నటువంటి ఉద్యోగులను తొలగించకూడదు అనుకుంటాం. నష్టాలు భరించేటువంటి శక్తి కేంద్రానికి పదే పదే ఉండదు. నేను సెయిల్ అధికారులతో నిన్న చైర్మన్ గారితో సమావేశమైన మాట వాస్తవం. సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని లాభాల్లో ఉన్నాయి. వాటి మీద నేను పూర్తిగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే సెయిల్లో స్టీల్ ప్లాంట్ని మెర్జ్ చేసేటువంటి విషయంలో కొన్ని టెక్నికాలిటీస్ అడ్డు ఉన్నాయి. సెయిల్ అనేటువంటిది లిమిటెడ్ కంపెనీ, షేర్స్ ఇష్యూ చేస్తారు, దానికి పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు, మెర్జ్ చేసుకునేటప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి లాభాల్లో ఉన్నటువంటి పరిశ్రమ అయితే ఒక రకమైనటువంటి ఆలోచన, నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమని విలీనం చేసుకునేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనేటువంటి విషయం మీద గతంలో కుమారస్వామి గారు నేను కూడా సమావేశమయ్యాం. నిన్న నేను విడిగా సమావేశంగా అయ్యి వారితో చర్చించడం జరిగింది.